హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక అద్భుతమే వండుకొని తినబోతున్నాం గైస్. మనం 4 వెరైటీ దోశలు అయితే తెచ్చేసుకొని తినబోతున్నాం. సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, దీనికి మనం ఫస్ట్ దోశలకి బ్యాటర్ రెడీ చేసుకోవడానికి 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం వేయాలి గైస్. ఓకే, 3 గ్లాసులు బియ్యం వేయాలి. దాని తర్వాత ఒకే ఒక గ్లాసు మినపప్పు వేయాలి గైస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఒకసారి వేసుకొని అండ్ లాస్ట్లో కొంచెం మెంతులు అనమాట, ఒక 2-3 టేబుల్ స్పూన్ మెంతులు. అండ్ నెక్స్ట్ అది నిండుకు వచ్చే వరకు ఫుల్గా వాటర్ వేయాలి. ఇవన్నీ వాటర్ వేసి ఒక 4 to 8 hours అలా పక్కన ఉంచాలి. ఒక 8 hours తర్వాత చూస్తే ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తే నీట్గా మిక్స్ చేసుకొని దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్తో ఒకసారి నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ని పడేయాలి పక్కన మళ్ళీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గ్రైండర్ పని అనమాట. ఇప్పుడు గ్రైండర్ని స్టార్ట్ చేసుకొని ఇలా ఇందాక మంచి నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యము, మినపప్పు, ఇంకా మెంతులు అని కదా, అవి వేసి ఇలా గ్రైండ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఫుల్గా. కాసేపు తర్వాత మొత్తం అంతా వేసేసరికి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక నైట్ అంతా వదిలేయండి పక్కనే. అండ్ మార్నింగ్ లేచి చూస్తే కొంచెం పులుస్తుంది అనమాట పిండి, అంటే పైకి ఫామ్ అవుద్ది అనమాట. దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకున్నాక మనకు కావాల్సింది సపరేట్ చేసుకోవాలి. దీనిలోకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవడమే. అండ్ అంతే గైస్, దీంతో మన దోశ బ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ దోశలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం రండి. ఫస్ట్ అయితే 1 కప్పు పల్లీ చట్నీ కోసం, చింతపండు, 1 ఉల్లిపాయ, 3 టొమాటోస్ అండ్ ఫ్యూ గ్రీన్ పచ్చిమిరపకాయలు. అండ్ నెక్స్ట్ దోశలోకి ఉల్లికారం కోసం కారం, ఉప్పు, ఉల్లిపాయలు. అండ్ రకరకాల దోశలు కదా, 3 గుడ్లు మీరు ఎన్ని తీసుకుంటే అన్ని, క్యారెట్, బీట్రూట్ అండ్ వేపిన పప్పు సపరేట్గా కారంతో పాటు వేస్తాము వేపిన పప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి గైజ్. ఓకే, చట్నీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి, లేకపోతే ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసేసుకొని నీట్గా వేపుకోవాలి. గొండి ఇలా ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఉల్లికారం చేసుకుందాం. సో దానికైతే ఇందాక మనం 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకొని కారం తగ్గట్టుగా వేసుకోవాలి. మేము 2 టేబుల్ స్పూన్ వేసాము. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి నీట్గా గ్రైండ్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, ఒక రకాల దోశలకి ఉల్లికారం రెడీ. అండ్ ఇప్పుడు పల్లీలు అయిపోయి వీటిని చల్లార్చుకోవాలి. ఈలోపు దీంట్లోని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అండ్ టొమాటోస్ కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలాగా. ఓకే, కొంచెం వేగిన తర్వాత లైట్గా నూనె వేయాలి. వేసేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇవి వేగుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ చింతపండు అనమాట. ఇందాక కొంచెం చింతపండు తీసుకున్నాం కదా, దాంట్లో నీళ్ళు వేసి నానబెట్టండి. అండ్ ఇగోండి పప్పులు, దీనికి పొడి, దీన్ని గ్రైండ్ చేసుకొని మా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రింట్ చేసుకోలేదు. ఇప్పుడు చట్నీ కోసం మనం ఇందాక వేపుకున్నాం కదా పల్లీలు, అవి చల్లార్చుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది కూడా ఇలాగ వేసేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా గ్రైండ్ చేయాలి. అంటే మొత్తం గ్రైండ్ చేయని అవసరం లేదు, లైట్గా గ్రైండ్ చేయాలి. ఓకే, అప్పుడు ఇలాగ అవుతుంది అన్నమాట చట్నీ. దీనిలోకి వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే చట్నీ కూడా రెడీ. ఇప్పుడు ఇంకొక 2 టైప్స్ ఆఫ్ దోశల కోసం ఒక గిన్నెలోకి బీట్రూట్, ఇంకో గిన్నెలో క్యారెట్ వేసేసుకోవాలి. ఇది బీట్రూట్ దోశకి, ఇది క్యారెట్ దోశకి. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా దోశ పిండి, అది వేసేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి దోశకి పెనం వేయాలి. ఓకే, ఇప్పుడు దీనిలో అయితే మనం నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ దోశకి అయితే నూనె వేసి దానికి ఉల్లిపాయతో ఒకసారి నీట్గా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఉల్లిపాయతో నీట్గా వేసేసి ఇప్పుడు ఒక్కొక్క దోశకి ఒక్కొక్క బ్యాటర్ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకా మామూలు దోశలు వేసుకుంటాం కదా అలాగే వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే అవ్వాలి. దీన్ని పక్కన తీసుకుందాం. అండ్ ఇప్పుడు సేమ్ అలాగే ఇందాకట్లా ఉల్లిపాయ రాసేసి ఇప్పుడు క్యారెట్ దోశ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్యారెట్ దోశ కూడా రెడీ. ఇప్పుడు బీట్రూట్ దోశ పక్కనే క్యారెట్ దోశ కూడా పెట్టేసి మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇంత క్యారెట్ దోశ, ఇప్పుడు బీట్రూట్ దోశ. ఇప్పుడు మామూలు పిండి వేయాలి. మామూలుగా దోశలు వేసుకుంటాం కదా అలాగే వేయాలి. ఇప్పుడు ఇలా దోశ వేసి ఒక సైడ్ కాలాలి నీట్గా. కొంచెం నూనె వేయాలి సైడ్స్న. ఓకే, ఇప్పుడు నీట్గా కాలాక సైడ్ నుంచి మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి. ఓకే, ఇప్పుడు మన కారం దోశకి ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇందాక ఉల్లికారం తయారు చేసుకున్నాం కదా, ఆ ఉల్లికారం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పప్పుల పొడి, వేపిన పప్పుతో పొడి చేసుకున్నాం కదా ఆ పొడి. అంతే, కారం దోశ కూడా రెడీ. ఇప్పుడు దీనిని మర్చేసి మన ప్లేట్లో వేసుకుందాం. అండ్ మళ్ళీ ఆనియన్ దీనికి మళ్ళీ నీట్గా రబ్ చేయాలి. సేమ్ ఇందాకట్లాగే దోశలాగే నీట్గా బ్యాటర్ని యాడ్ చేసుకొని ఇలా దోశలాగా చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లోనే గుడ్డు వేయాలి, ఎగ్. ఇప్పుడు ఎగ్ దోశ అయిపోతున్నాం కాబట్టి ఎగ్ వేసేయాలి. వెంటనే వేసేసి ఇప్పుడు దోశ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి ఎగ్ని. ఇవ్వండి ఇలాగా. ఇలా నీట్గా స్ప్రెడ్ చేశాక ఒకసారి చుట్టూరా ఆయిల్ రాయండి నీట్గా. అప్పుడు మనకి నీట్గా వస్తుంది అన్నమాట దోశ నెక్స్ట్ టైం కూడా ఫ్లిప్ చేయడానికి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఫ్లిప్ చేసేయాలి మళ్ళీ ఇంకొక సైడ్కి.
ఓకే, ఇటు సైడ్ కూడా కాలడానికి కొంచెం టైం పడుతుంది అంతే, ఒక 3 to 2 minutes అంతే. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పి సేమ్ ఇందాకట్లాగా ఎలాగైతే కారం పొడి వేసుకున్నామో అలాగే కారం పొడి ఇప్పుడు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని కూడా మొత్తం దోశ అంతటి స్ప్రెడ్ చేసి నెక్స్ట్ పప్పుల పొడి వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ పప్పుల పొడి వేసుకోవాలి. ఇగోండి పప్పుల పొడి ఇలా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అండ్ అంతే, గుడ్డు దోశ కూడా రెడీ. ఇప్పుడు మన 4 దోశ రెడీ అయిపోయాయి కదా, అంతే గైస్, గుడ్డు దోశ కూడా డన్. ఇప్పుడు మన 4 దోశలు రెడీగా ఉన్నాయి కదా ఈటింగ్కి. అండ్ గైస్ మన ఇందాక ఆ చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీలో నంచుకొని తినేది. గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.